అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను నా సబ్స్క్రైబర్స్కి కొత్తగా చూస్తున్న వాళ్ళందరికీ ఎవరి అదృష్టం ఎలా ఉంటాయండి చెప్పలేము. ఏంటంటే నేను ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకొని దాంట్లో నుంచి లక్కీ డ్రా తీసి వాళ్ళకి అమ్మవారి సిల్వర్ కాయిన్స్ ప్రసాదంగా ఇస్తారు. దీపావళి రోజు నుంచి వరుసగా 3 రోజులు అమ్మవారి కాయిన్స్ ప్రసాదంగా ఇస్తారు. వెండి నాణ్యాలండి అవి. నేను ఎవ్రీ ఇయర్ తెచ్చుకుంటాను. నాకు చాలా మంచి అయ్యింది. నా ఛానల్స్ చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ పెట్టండి, మీ పేరు పెట్టండి. దాన్ని బట్టి నేను దాంట్లో నుంచి ఒక 10 మంది పేరు సెలెక్ట్ చేసుకొని 10 మందికి నేను ఆ కాయిన్స్ ఇవ్వగలుగుతానండి. ఎందుకంటే నేను 3 డేస్ లైన్లో నించోవాలి. మా పిల్లలు, నేను, మా వారు నలుగురము 4 టైమ్స్ నించోవాల్సి వస్తుంది. దాంట్లో అయినంత మట్టుకైతే నేను ఎక్కువ మందికి ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే 10 మెంబర్స్ అని చెప్తున్నాను. అమ్మవారి దగ్గరికి వెళ్ళి లైన్లో నించొని తేవాల్సి వస్తుంది. అది ప్రసాదంగా, అది లక్కీగా ఉన్న వాళ్ళకి వస్తుంది. అది అదృష్టం అండి. చూశారు కదా, ఈ అమ్మవారు చార్మినార్ మహాలక్ష్మి అమ్మవారు. ఎంత ఆ ముఖంలో ఆ తేజస్సు చూడండి మీరు ఎలా కనిపిస్తుందో అమ్మవారు. చాలా బాగుంటారండి. నిజస్వరూపం ఇలా చాలా బాగుంటుంది అమ్మవారు. మీరు దీపావళి రోజు, ఒకవేళ దీపావళి కంటే ముందు చూసినా, దీపావళి రోజు చూసినా మీరు ఇది ఒక 10 మందికైనా షేర్ చేయండి. పుణ్యం కట్టుకున్న వాళ్ళు అవుతారు. ఆ అమ్మవారి ప్రసాదం మీ ఇంటికి తప్పకుండా వస్తుంది. నేను మాత్రం 10 మందిని సెలెక్ట్ చేసుకుంటున్నానండి. వీలైతే ఎక్కువ మందికి ఇవ్వడానికి చేస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే చేస్తున్నానండి. నా సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు కూడా ఇది ఛాన్స్ అండి. అందరికీ ముందుగానే దీపావళి శుభాకాంక్షలు. నా వీడియోస్ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా టార్గెట్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ అండి. అంతకు మించి అయినా పర్వాలేదు, కానీ 10 మందికి మాత్రం నేను తప్పకుండా అమ్మవారి వెండి నాణ్యాలు ప్రసాదంగా ఇస్తానండి. నేను ఎవ్రీ ఇయర్ తెచ్చుకుంటాను. మా సిస్టరు, మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి తెచ్చుకుంటామండి ఎవ్రీ ఇయర్. చాలా మంచి అవుతుంది. మీరు కూడా మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. చూడండి. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మీరు తప్పకుండా కామెంట్ పెట్టండి, మీ పేరు పెట్టండి. నేను దాన్ని బట్టి మీకు ఫోన్ చేస్తాను.